అధ్యక్షులు పీవీఎస్ మాధవ్ కర్నూలు జిల్లా పర్యటన విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక మౌర్య ఇన్ హోటల్ ప్రాంగణంలో విట్ట రమేష్, మధు గౌడ్, రామాంజనేయులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20వ తేదీ ఉదయం 6 నుంచి 7:30 వరకు శాఖకు సంబంధించి కేశవరెడ్డి స్కూల్ వెంకటరమణ కాలనీ నందు ఉంటుందన్నారు. ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు చాయ్ పే చర్చ్ క్లబ్ క్యాంటీన్ దగ్గర ఉంటుందన్నారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల అర్పణ, ఉదయం 11:30 నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ర్యాలీ, మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట 30 నిమిషాల వరకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం, సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు సమావేశం లేదా మార్వాడి సమాజంతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు కర్నూలు నగరం నుంచి అనంతపురంకు తిరుగు ప్రయాణంలో కర్నూలు జిల్లా పర్యటన ముగుస్తుందని వారు వెల్లడించారు. రేపు మన రాష్ట్ర అది మా రాయలసీమ వాసులకి అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. మొట్టమొదటిసారిగా నిన్న కడపలో జరిగింది, ఈరోజు నంద్యాల, రేపు మా కర్నూలు జిల్లా. ఈ కర్నూలు జిల్లాలో మన డిస్ట్రిక్ట్ అధ్యక్షులు బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో పోతే కూడా అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్కి, ఎందుకంటే మాధవ్ గారు ఫస్ట్ టైం వస్తున్నారు కనుక సక్సెస్ఫుల్ చేయాలా, మనం అందరూ వస్తాము, అందరూ చాలామంది దీనికి సపోర్ట్ చేసి వస్తున్నారు. సో ఇది కారణం ఏమంటే బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, దేశంలోనే మోదీ గారు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తున్నారు కనుక ప్రతి ఒక్క హృదయాల్లో బీజేపీ గవర్నమెంట్ అండర్ మోదీ కావాలనేది కోరుకుంటారు. సో మన రాష్ట్ర అధ్యక్షులు కూడా యంగ్ అండ్ డైనమిక్, వారు చాలా అనుభవస్తులు, వారు సంఘం నుంచి వచ్చారు, మళ్ళీ ఏబీపీ కూడా చాలా ఏళ్ళు పనిచేశారు. సో అంచెంచెలుగా ఎదిగి భారతీయ జనతా పార్టీలో చాలా మంచి పొజిషన్కి వచ్చారు కనుక అందరూ ఆయన చాలా ఎక్స్పీరియన్స్. అది కాక మా రాయలసీమ, మా స్పెషల్లీ కర్నూలు డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ ఏరియా కనుక చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్ సమస్యలు కూడా ఉన్నాయి. దానికి కూడా మేము మెమరాండం లాగా ఇచ్చి ఖచ్చితంగా వారు కూడా దానికి కూడా మేము ఇది సక్సెస్ఫుల్ చేస్తే ఈ సంతోషంగా వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పి మన ఏరియాలో డెవలప్మెంట్ లాగా చేయాలనేది కోరుతాము. సో ఈ ఈవెంట్కి కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కాక చాలామంది బీజేపీ అభిమానులు కూడా ఉంటారు, వారు కూడా వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారు. ఈ సక్సెస్ఫుల్ కూడా మన రామకృష్ణ గారు చాలా శ్రద్ధగా లాస్ట్ 4 రోజుల నుంచి దీన్ని బాగా శ్రమపడి చేస్తున్నారు కనుక ఈ యొక్క ఫంక్షన్ సక్సెస్ఫుల్ అవుతుందని కోరుతూ ఇంతటితో నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన మా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు జిల్లాల పర్యటనగా భాగంగా కడప, నంద్యాల, కర్నూలు, అనంతపూర్, సత్యసాయి జిల్లా ఈ యొక్క పర్యటనలు 5 జిల్లాలుగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే రేపు ఉదయం 6 గంటల నుంచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర అధ్యక్షులు ఉంటాయి. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి 10 గంటలకు అక్కడి నుంచి మౌర్యన్ వరకు భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు జిల్లా వ్యాప్తంగా వస్తున్నారు. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి అనేక మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒక సంకల్పంగా తీసుకున్నారు. ఈ యొక్క 5 జిల్లాల్లో నెంబర్ 1 జిల్లాగా కర్నూలు జిల్లా ఉండాలనే ఒక ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ వరకు ర్యాలీ దిగ్విజయం చేసుకుని
అనంతరం ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తాం. హాల్లో మీటింగ్ ఉంటుంది. 2 హాళ్ళు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. స్క్రీన్ ద్వారా కింద హాల్ మీటింగ్ జరుగుతుంది, పైన డయాస్ పైన అధ్యక్షుల వారు ప్రసంగిస్తారు. అనంతరం భోజనాలు అన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి విజయవంతం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి అభివృద్ధి దిశగా ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగానే రేపు రాష్ట్ర అధ్యక్షులు రాకలో కార్యక్రమం భాగంగానే ఈ జిల్లాలో కొన్ని చేరికలు కూడా ఉన్నాయి. భారీ ఎత్తున చేరికలు కూడా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతాయని కూడా తెలియజేసుకుంటున్నాం.